నైట్ గుడ్డుగా ఉండేది పొద్దున్నే చూసేవాడికి కోడిపిల్ల అయిపోయింది. మార్నింగ్ లేచి చూస్తే ఇండ్లంతా కీచ్ కీచ్ అని సౌండ్. ఏంటబ్బా అని చూస్తే పిల్లలు అయిపోయినాయి. దగ్గర దగ్గర ఓ 6 ఏమో అయినాయి. దాని దగ్గర 12 పెడితే 6 అయినాయి పిల్లలేమో. చాలులే అనుకున్నాము. అంగన్వాడీలో ఇచ్చే పాలు మా వాడు తాగడు, నన్ను తాగనీయడు. కాబట్టి పాలకోవా చేసేసాను. 5 లీటర్లకు 1 లీటర్ అయింది పాలకోవా. అలా అన్నీ చేసేసుకొని టమాటో చెట్ల కల్లా వెళ్తే మా బావ నాటిండే చెట్ల కాడ ఒకే ఒక్క అలసంద గింజ పడింది. అది ఎంత బాగా చెట్టు అయిపోయిందో, భలే బాగుందబ్బా. అప్పుడే అది పూత పూసేస్తుంది. చెట్లకి ఇప్పుడే ఇంకా ఒకటో పురుగు కట్టాము అంతే. మిరప చెట్లు అన్నీ బాగున్నాయి. నేను ఇంకా మా చెట్ల కల్లా వెళ్ళి చూస్తే నేను నాటిండే అలసంద గింజలు, బెండ గింజలు అన్నీ మొలకెత్తాయన్నమాట. ఏమైనా కానీ పల్లెటూరులో సగం ఖర్చు తగ్గిపోతుంది. నో పొల్యూషన్, ప్రశాంతత అన్నీ దొరుకుతాయి. టౌన్లో ఏదో అన్నీ దొరుకుతాయి కానీ కొంచెం పీస్ఫుల్నెస్ అవంతా ఉండదు. కొంచెం ఖర్చులు ఎక్కువ, అంతా కష్టం అబ్బా. పల్లెటూరులో బెస్ట్ అనిపిస్తుంది నాకేమో. ఎందుకంటే నేను పెళ్ళి కాకముందంతా టౌన్లో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. నేను పుట్టి పెరిగిందంతా అనంతపురం సైడ్ అనమాట. అక్కడ అన్నీ చూసాను బాగా. పొల్యూషను, ఎప్పుడు ఇరిటేషన్, నాయిసీగా ఉంటుంది. మా సైడ్ అయితే ప్రశాంతత, పక్షుల సౌండ్ తప్ప బండ్ల సౌండే వినపడదు. వెహికల్స్ ఏవి తిరగవు మా సైడ్, అలా ఉంటుంది. ఇంకా కాయగూరల ఖర్చు అంటారా, టమాటా చెట్లే పెడతాం కాబట్టి మదనపల్లి సైడు, అందులోనే అన్ని రకాల కాయగూరలు పెట్టేసుకుంటాం మేము. ఒక బీట్రూట్, క్యారెట్, పొటాటో తప్ప బయట కొనుక్కొచ్చేది ఇంకేవి రావాల్సిన పనే లేదబ్బా. అన్నీ టమాటా చెట్లలో పెట్టుకోవచ్చు. ప్లస్ పాయింట్, గడ్డి దొగే పని లేదు, నీళ్ళు కట్టే పని లేదు. మందులు వదులుతారు, గడ్డి పోతుందనమాట. సూపర్ ప్లస్ పాయింట్ అనమాట. చూడండి, టమాటా చెట్టు చనిపోయిండే మొలకల్లో కూడా నేను బెండగింజ పెట్టేశాను. సైడ్లలో ఇట్లా మిరప చెట్లు పెట్టుకోండి, సైడ్లలో చిన్న ఎర్రగడ్డలు నాటాడు మా ఆయన. అవి కూడా మొలకెత్తుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడు. ఏదైనా కానీ ఓపికగా చేసుకుంటే ప్రతిదీ జీరో ఖర్చుతో కూడిండేదన్నమాట. పల్లెటూర్లలో మాత్రం చాలా ప్రశాంతంగా బతికేయచ్చు. ఏమంటే మనకి ఏదన్నా అవసరమైతే ఆయిల్ అట్లా ఏమన్నా అవసరమైనా కూడా చాలా దూరం వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలబ్బా. మాకు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్స్ దూరం ఉంది. వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే ఏ గ్రోసరీస్ కావాలన్నా మేము వెళ్ళాల్సిందే అంత దూరం.